నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నగర్ లో ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. బాపట్ల జిల్లా చీరాలలో మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు వర్షాలు బియ్యం పంపిణీ. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని వినుకొండ పట్టణ సీఐ శోభన్ బాబు. వరదలో ప్రభుత్వం వైఫల్యం, బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్రావు. వరద బాధితులకు కోటి విరాళం అందజేసిన ఎంపీ బండి పార్థసారథి రెడ్డి. జవహర్ నగర్ లో ఆక్రమణాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జవహర్ నగర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. జవహర్ నగర్ పరిధిలోని చెరువులను పరిశీలించారు. అంబేద్కర్ నగర్ లోని ఇంద్రా చెరువు డంపింగ్ యార్డ్ సమీపంలోని నాలా కబ్జాలకు గురైనట్లు గుర్తించారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు అనుమతులు ఎవరు ఇచ్చారు అనే విషయంపై ఆరా తీశారు. ఫామ్ హౌస్లకు అనుమతులు ఇవ్వడం, చెరువులను కబ్జా చేయడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు రంగనాథ్. అనుమతులు లేకుండా నిర్మించిన బడాబాబులు ఫామ్ హౌస్లతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని స్పష్టం చేశారు. పేదలను మినహాయించి బడాబాబులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ఖాయమన్నారు. పేదల ఇళ్ల సాకుతో అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రంగనాథ్. థర్డ్ పార్టీకి ఎన్ఓసీ రాకపోతే వీళ్ళకు నోటరీ ద్వారా మనం ఇచ్చాము, అలాట్ చేసాము. సర్వీస్ 5 acres. అది అతను ఎన్ఓసీ తీసుకోవాలి బిఫోర్ అమ్మడానికి ముందు. ఎన్ఓసీ తీసుకోకముందుకే వీళ్ళకి థర్డ్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది ల్యాండ్స్. మోర్ ఓవర్ ఏంటంటే, ఒకవేళ ఎన్ఓసీ రాకుండా కట్టినా కూడా నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కట్టకూడదు. అది ఇంకో రెండో పాయింట్ సార్. అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఐదర్ రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలే. ఇది ఈ స్టేజ్లో ఉన్నాయి అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్. ఇది కోర్టు కేసు ఉన్నది సార్. ఒక డిస్పోజ్ అయింది, కమిషనర్ పార్టీ చేసిన దాంట్లో డిస్పోజ్ అయింది. బట్ వాళ్ళకు మాత్రము మధ్యలో వీళ్ళు ఎవరైతే సెల్ ట్రాన్సాక్షన్ ఉందో హౌస్ నెంబర్స్ కూడా అలాట్ అయినట్టుగా ఉంది ఆన్లైన్లో. అన్ఆథరైజ్డ్ సార్ రీసెంట్గా ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఏమున్నా మీకు సబ్మిట్ అయినా ఎలా హౌస్ నెంబర్స్లో నోటీస్ ఉంటుంది సార్. దానికి అన్ఆథరైజ్డ్ రిమోట్ చేస్తున్నామని కోర్టుకి స్టే వచ్చినారు. ఉంది సార్, ప్రజెంట్ మీరు కంప్లైంట్ ఇచ్చారా? పర్మిషన్స్ అంటే మీరు ఎవరండి? మీరు ఇక్కడ కోఆప్షన్. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇది స్టే వెకేట్ అయింది అంటున్నారు. చూసారా మరి? మరి చూడాలి కదా, ఇది కూడా మీరు ఇచ్చారా వీళ్ళకి? ఓకే, చూడండి, చెక్ చేయండి. మరి ఇప్పుడు కోర్టు వెకేట్ చేసిందని అంటున్నారు కదా సార్. గో త్రూ దిస్ కౌంటర్ అఫిడవిట్ అండ్ ఫైన్ బై ద కౌంటర్ స్టాండింగ్ కౌన్సిల్ taken up notice of the pressure made to submit the explanations also to so that we look into the explanations and the documents because we should take further action. Second respondent ever వీళ్ళకు హౌస్ నెంబర్ ఎలా ట్రైన్ అయ్యారు దాని గురించి నోటిఫికేషన్ సార్. బాపట్ల జిల్లా చీరాలలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చేతుల మీదుగా జెండా ఊపి విజయవాడ వరద బాధితులకు వర్షాలు బియ్యం పంపిణీకి వాహనాన్ని పంపించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, యాడం రవిశంకర్లు మాట్లాడుతూ 4 రోజుల క్రితం కురిసిన వర్షాలకు బుడమేరు చెరువు పొంగి విజయవాడను ముంచెత్తింది. ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. వారిని ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో చీరాల నుండి పాస్టర్స్ అసోసియేషన్ ముందుకు రావడం చాలా అభినందించదగిన విషయమని తెలిపారు.
ఈరోజు ప్రధానంగా చీరాల పాస్టర్స్ అసోసియేషన్ తరపున మొదటిసారిగా చీరాల నుంచి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ కోసం వీళ్ళు ఆహారం, వస్త్రాలు, అలాగే వాళ్ళకి తోచినటువంటి పద్ధతులు ఇవన్నీ ఏవైతే తీసుకొని వీటన్నిటిని కూడా చీరాల నుంచి విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులకు అందించడానికి ఎవరైతే ఇవాళ ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను పార్టీ కూడా చెక్కంపూడి ఏరియాలో ఇన్ఛార్జిగా వేయటం, నేను కూడా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చూడటం, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. బహుశా ఎప్పుడు కూడా మనం చూడలేదు, అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందో మనకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున విజయవాడ ఏరియాలో ఒక విధ్వంసమైనటువంటి పద్ధతిలో బుడమేరు, ఒక పక్క బుడమేరు, ఇంకో పక్క కృష్ణానది రెండు ఒక్కసారిగా ఉగ్ర రూపం చూపించి ప్రజలందరినీ కూడా మానసికంగా అధైర్యపరులు చేసేసి ఇబ్బంది గురి చేసే సంగతి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి మొత్తానికి దీంట్లో సందర్భంగా కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరికి తోసింది వాళ్ళు, ఎవరు ఎంత చేయగలిగితే అంత చేసేటువంటి దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి పాస్టర్లకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చీరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సాటి మనిషికి కష్టం వచ్చింది, ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఇది సరైన టైంలో మీరు సహాయం చేయదలుచుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఫుడ్డు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా బయటకు వచ్చేసింది, వాటర్ తగ్గింది. కాబట్టి ఏదైనా బియ్యం రూపాయనో, లేకపోతే పప్పు ధాన్యాల రూపాయనో, బట్టల రూపాయనో ఏమైనా మీరు సహాయం చేయగలిగితే ఖచ్చితంగా చీరాల నుంచి మీ అందరి పేర్లు బయటకు వస్తాయి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. చీరాలలో ఉన్న వాళ్ళకు కూడా ఒక దాతృత్వం ఉంది, మంచి పని చేశారు అన్నటువంటి ఒక మంచి పేరు వస్తుంది. అని పేరు పక్కన పెడితే పేరు కోసం మనం ఎవరూ పనిచేయట్లేదు, సాటి మనిషికి సహాయం చేయాలన్నటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి సాంప్రదాయంగా వీళ్ళు ఈరోజు చీరాల నుంచి ప్రారంభించారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఈపురపాలెం కూడా వెళ్తున్నాను, అక్కడ కూడా వేరే రకంగా సహాయం చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. చీరాల పాస్టర్స్ అందరూ ఆధ్వర్యంలో మొత్తం సమిష్టిగా మరి ఈరోజు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఘోరమైన విపత్తు వర్షం ద్వారా మొత్తం కూడా కకావికమైన పరిస్థితిలో మరి చీరాల పాస్టర్స్ అందరూ కూడా సభ్యులతో మరి పాస్టర్ రాజేష్ గారు, రత్నరాజు గారు, దాస్ గారు, వసంతరావు గారు, బాల్ గారు, వ్యవసాయం గారు, చెల్లి గారు, ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయంతో మరి మొదటిగా నన్ను రాజేష్ పాటి గారు, దాస్ గారు అడిగిన దాని సహాయంగా మరి మేము మా కుటుంబాన్ని ముందుకు వచ్చాము. అలాగే రమేష్ గారు, సూపర్ శాస్త్రి గారు, ప్రతి ఒక్క పాస్టర్స్ కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా మరి ప్రభువా చెప్పారు వచ్చే ఆధ్వర్యంలో డబ్బు తీసుకుని వారికి అది నీళ్ళేయండి, బట్టలు లేని వారికి మళ్ళీ బట్టలు ఏంటని చెప్పి చీరాల పాస్టర్స్ అందరూ కూడా చక్కగా మరి వాళ్ళు బాధలో ఉన్న వారికి దుప్పట్లు, వాటరు, అలాగే ఆహార పొట్లాలు కూడా మరి ఇస్తానికి వీళ్ళందరూ కూడా మరి ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ మరి ఒక ప్లేస్ ఎన్నుకున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ పాస్టర్స్ అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క పాస్టర్లకి ఒక పేరు చేతను కూడా ప్రతి ఒక్క దైవజనులకు అందరూ కూడా ఆ జీవమగల దేవుడు యేసయ్య నామమున పల్నాడు జిల్లా వినుకొండ సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని వినుకొండ పట్టణ సిఐ శోభనబాబు అన్నారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వినుకొండ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 70 వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినా, సరైన ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి వాహనాల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు ఈ డ్రైవ్ నిర్వహించినట్లు వివరించారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆదేశాల మేరకు వినుకొండ టౌన్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అదేవిధంగా ఈ వెహికల్ చెకింగ్లో నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అంటే నెంబర్లెస్ వెహికల్స్, డాక్యుమెంట్స్ చూపించని వెహికల్స్, తర్వాత మైనర్ డ్రైవింగ్, ఇటువంటి కేసులన్నీ కూడా మేము బండ్లు చెక్ చేస్తున్నాం. అటువంటి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఈ మధ్య కాలంలో నెంబర్ లేకుండా, పత్రాలు లేకుండా వెహికల్ చేసుకొని చాలా నేరాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి సుమారు ఒక 70 వెహికల్ దాకా సీజ్ అయినాయి. ఇంకా డ్రైవ్ నడుస్తుంది. ఖమ్మం నగరంలో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విమర్శించారు. గత 4 రోజులుగా ఖమ్మం నగరంలో బాధితులను కలుసుకుని వారికి భోజన వసతి, దుప్పట్లు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు. నిన్న తీర్థంలో వెళ్ళడం జరిగింది. మొన్నటి నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నిన్న మోస్ట్ నీడెడ్, నాకు చాలా సర్ప్రైజింగ్, బాధ కూడా కనిపిస్తుంది. ఏంటంటే నిత్య అవసరాలు ఎప్పుడైతే కెలామిటీ వచ్చిందో నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ మరుక్షణం ప్రభుత్వాలు జనరల్గా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని ప్యాకెట్స్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, బ్లాంకెట్స్ ఇచ్చి, ఫుడ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఇచ్చి మళ్ళీ వారి ప్రాంతాలలోకి వెళ్ళడానికి వారు ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇక్కడ వచ్చి 4 రోజులు అవుతుంది. ఇంతవరకు వీళ్ళకి నేను చూస్తే చాలా ఆశ్చర్యం జరుగుతుంది. ఒకళ్ళు కూడా వచ్చి మీకు ఇక్కడ వస్తుంది, మీరు రండి షెల్టర్స్కి అని వచ్చినప్పుడు కానీ, వచ్చినాక కూడా కానీ షెల్టర్స్కి తీసుకెళ్ళడం జరగలేదు. ఇంకొకటి, ఇక్కడ ఎప్పుడైతే ఉన్న క్షణాలలో మొత్తం ఓవర్ నైట్ బట్టలు, గ్యాస్ సిలిండర్స్, ఫ్రిడ్జెస్, టీవీస్ ఎంటర్ వాళ్ళ లైఫ్ ఎర్నింగ్స్ కూడా వాష్ అయినప్పుడు, వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నప్పుడు మీరు కనీసం వాళ్ళ దగ్గరికి మీరు ప్రతినిధులు పంపించి వారికి ఇమీడియట్ ఫుడ్ ఐటమ్స్, వాటర్ ఐటమ్స్, బ్లాంకెట్స్ ఇలా చెప్పినట్టు ఇంతవరకు నేను తిరుగుతున్న ఏరియాస్లో అయితే కనపడడం జరగట్లేదు. ఇది ఎప్పుడు ఉంటుంది? ఎంటైర్ స్టేట్ మిషనరీ వచ్చి వాళ్ళందరూ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి యుద్ధ ప్రాతిపదికన కింద ఇదంతా టేకప్ చేస్తే బాగుంటుంది. మరి 5-6 రోజుల తర్వాత మీరు వచ్చి మేము 10,000 ఇస్తున్నాం, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాం అంటే ఈ 5-6 రోజులలో వాళ్ళు ఆదుకున్న వాళ్ళే ఎవరు? ఇప్పుడు మాలాంటి భారతీయ జనతా పార్టీ మొన్నటి నుంచి మీరు చూస్తున్నారు, మేము మా చాతనైంది మేము చేస్తున్నాం. చాలా వరకు ఇవాళ వీరు కూడా అంటున్నారు, వచ్చిన మొదటి ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిందని అన్నారు. మరి మిగతా వాళ్ళు బురద రాజకీయాలు చేసుకుంటా మరి వరద బాధితుల్ని మీరు పట్టించుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రోజులు అయింది, మరి బ్లీచింగ్ పౌడర్ కనీసం వైరల్ ఫీవర్స్, పైనుంచి వర్షం వస్తుంది, అన్నీ అంటూ వ్యాధులు వ్యాపించే టైంలలో మరి మెడికల్ క్యాంపు చాలామందికి నాకు అన్నారు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, వాళ్ళకి బేసిక్ మీరు ఒక మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ 5 డేస్కో 6కో మీరు నెలలు ఇవ్వని అవసరం లేదు. కనీసం ఒక 5-6 రోజులు 1 వీక్ మీరు ఇచ్చిన చేయండి. ఇదంతా మీ చేతిలో ఉన్నది. మీరు ఎంతసేపు సెంట్రల్ ఫండ్స్ మాకు రాలేదు అంటారు. కానీ మీకు నేను కిషన్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, మరి చెప్పడం కూడా జరిగింది. మీకు ఆల్రెడీ మీకు ఫండ్స్ ఇచ్చినాము, ఇంకా అది యూజ్ చేసేయండి, ఇంకా మేము 200 crores ఇస్తామని. వేల వందల కోట్లు మీరు ప్రజలు మీకు ఆశిస్తున్నారు, కానీ కనీసం 10 కోట్లలో కూడా మీరు సహాయక చర్యలు మీరు చేయట్లేదని ఈరోజు వచ్చినందుకు నాకు అనిపిస్తుంది. కొన్ని ఏరియాస్ అయితే నిన్న టీటౌన్ కానీ, కాలువ పైప్ లైన్ రోడ్ కానీ, లాస్ట్ ఎవరన్నా వచ్చి లీడర్స్, ప్రజాప్రతినిధులు కానీ, మన ప్రభుత్వ ప్రతినిధులు కానీ మెయిన్ రోడ్కి వచ్చి వెళ్ళిపోతున్నట్టు, కానీ ఇట్లా లోపలికి వచ్చి లాస్ట్ మైల్ వారి ఏంటి అని చూస్తే పాపం లేదు. ఇంకొకటి, ఈరోజు ఇప్పుడు ఆ కాలువ పక్కన కనపడుతున్న రాజేశ్వర గృహలో గుట్టుండేది, ఆ గుట్టను తీసేసి గుంటలు తీసి ఆ బిల్డింగ్ కడదామని చేసి మళ్ళీ ఎవరో చెప్తే అది అటు వెళ్ళిపోయి ఆ గుట్టను అలా గుంటను చేసి ఇప్పుడు ఆ గుట్టుంటే ఇవన్నీ నీళ్ళు రాకుండా ఉండేవి. సరే ఆ గుంట వల్ల మొత్తం నీళ్ళని ఇప్పుడు 100 ఇళ్ళు మన దీని బాధ్యతలు ఎవరు? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు సరే మీరు గుంట తీసేసారు, మీరు వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చింది, మరి కరకట్టు కట్టాలి కదా. మరి అది కనీసం అది కట్టినా వాళ్ళు సేవ్ చేస్తారు కదా. ఇప్పటికైనా సరే మీ ప్రతినిధులు వచ్చి అది అక్కడ చెరువు ఆనుకుని చెరువులో మీరు గుంటలు ఎవరు తీయమన్నారు, రాజీవ్ స్వగ్రహం అక్కడ ఎవరు కట్టామనుకున్నారు, అక్కడ నుంచి తీసేసి అక్కడ కట్టారు, ఆడ గుంటలేని. దానికి అట్లాంటివి అవి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లేదు, లాంగ్ టర్మ్ లేదు. ఇది నేను నోటీస్ చేస్తుంది. నేను మా కేంద్ర మంత్రుల దగ్గర కూడా మేము తీసుకెళ్ళాం. కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, బండి సంజయ్ గారితో మాట్లాడడం జరిగింది. వారు తక్షణమే ప్రధానమంత్రి గారితో ఈ వాస్తవ విషయాలన్నీ వారు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో ప్రధానమంత్రి గారు కూడా వారి దృష్టి ఇక్కడికి వచ్చింది. మా కేంద్రం తరఫున మా చేతిలో ఏమున్నారో అదంతా మేము చేయడానికి రెడీగా ఉన్నాం, చేస్తున్నాం కూడా. అతి భారీ వర్షాలు మళ్ళీ వస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది. ఈ టైంలో ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఖమ్మం జిల్లా ప్రజలకు సూచన కలుస్తున్నాయి. ఇప్పటికైనా సరే మళ్ళా మీరు హౌజెస్ అన్నీ క్లీన్ చేసుకునే దాంట్లో మీరు ప్రభుత్వం ఇచ్చేది కానీ వెదర్ రిపోర్ట్స్ కానీ మీరు ఎప్పటికప్పుడు చూడండి. మళ్ళీ వచ్చే పరిస్థితులలో షెల్టర్ జోన్స్కి కేంద్ర స్టేట్ గవర్నమెంట్ షెల్టర్ జోన్స్ ఇప్పటికైనా ప్రొవైడ్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆ షెల్టర్ జోన్స్కి మీరు వెళ్ళి మీ ప్రాణాలు మొదటి కాపాడుకొని ప్లస్ ఇప్పుడు నేను ఎవరో చెప్తున్నారు మీ ప్రాణాలు మేము కాపాడని నేను వినడం జరుగుతుంది. ప్రాణాలు కాపాడడం ఓకే, మరి కాపాడినాక నెక్స్ట్ మరి వారు మరి అది ఎవరైనా చూస్తున్నా అది కూడా చూడాలి కదా. కాబట్టి ప్రాణాలు కాపాడుతుండ్రు ఓకే, ఇంకా మీరు కొన్ని కాపాడలేకపోయింది కూడా వాళ్ళని ఈసారి మళ్ళీ సేమ్ మిస్టేక్ చేయొద్దని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. బీజేపీ అభ్యర్థి కరెక్ట్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డగా జన్మించి ఒక పారిశ్రామికవేత్తగా హెటీరో సంస్థ నెలకొల్పి తన వ్యాపార సామర్థ్యాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేసిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి మన ఖమ్మం జిల్లా వాసులకు, మన జిల్లాకు ఏ విపత్తు, ఏ ఆపద సంభవించినా నేను ఉన్నానంటూ అపన్నహస్తం అందించడం జరుగుతుంది. గతంలో కూడా ఖమ్మం జిల్లాకు వరదలు సంభవించినప్పుడు కలెక్టర్కి ₹1,00,00,000 విరాళం ఇచ్చిన సంగతి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతాలలో వరదలు సంభవించినప్పుడు అక్కడ కలెక్టర్కి కూడా ₹1,00,00,000 విరాళం అందజేశారు. ప్రస్తుతం కూడా గత కొద్ది రోజులలో ఖమ్మం మరియు పాలేరు ప్రాంతాలకు అతలాకుతలం చేసిన తుఫాను ప్రాంతవాసుల సహాయార్థం ఈరోజు ₹1,00,00,000 విరాళం కలెక్టర్కి అందజేయడం జరిగింది. వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా కలెక్టర్కి ₹1,00,00,000 చెక్కును అందజేశారు. హెటీరో సంస్థల సింధు హాస్పిటల్స్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు సింధు హాస్పిటల్స్ బృందాలతో మెడికల్ క్యాంప్ ఏర్పాటుతో వైద్య సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్రానికి ₹1,00,00,000 చొప్పున విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఐఎస్ డిఎంహెచ్ఓ డాక్టర్ వరికోటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత ఈ నెల 1వ తారీఖు అంటే ఆదివారం సంభవించినటువంటి వరద విపత్తు, దాని ద్వారా మన ఖమ్మం పట్టణం మరియు మున్నేరు వాగు యొక్క దర్శన ప్రాంతాలైనటువంటి పాలేరులో కొన్ని గ్రామాలు, ఖమ్మం పట్టణం ముఖ్యంగా లేనివారు, పేదవారు, మధ్యతరగతి వారి యొక్క సర్వాన్ని కోల్పోయి నిరాశ్రయులై రోడ్డున పడిన సంఘటన నాకు చాలా బాధాకరం, చాలా విచారిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు జరగకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. ఖమ్మం వాసిగా ఈ ఖమ్మం పట్టణంలో నేను చదువుకొని ఈ రకంగా పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కారణమైనటువంటి ఈ జిల్లా, ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ విపత్తు జరిగిన సందర్భంగా వారికి నా వంతుగా మా సంస్థల తరఫు నుంచి ఎక్కడో సంస్థల నుంచి చేయుతుగా కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఖమ్మం కలెక్టర్ గారికి ₹1,00,00,000 వారికి విరాళాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడే ఈ సంవత్సరంలో వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎక్కడో సంవత్సరం వల్ల దానికి కూడా వహిస్తూ ₹1,00,00,000 విరాళాన్ని ప్రభుత్వానికి నా సోదర్ డైరెక్టర్కి ఈ రోజునే అందజేస్తున్నాను. అయితే దీంతో పాటుగా ఈ వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా మొట్టమొదట 3-4 రోజుల తర్వాత ఎక్కువ ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ దృష్టితోటి నేను సేవా దృక్పథంతో నాన్ ప్రాఫిటబుల్గా, చారిటబుల్గా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి ఇటీవల నిర్మించినటువంటి దాదాపు 1,400 బెడెడ్ హాస్పిటల్, మొట్టమొదటి ఫేజ్ 600 బెడెడ్ హాస్పిటల్ ఈ రోజులోనే పూర్తవటం,
ఆ సింధు హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఈ వరదలకు ఎఫెక్ట్ అయిన కానీ వాళ్ళకి అవసరమైన మందులు సరఫరా చేయడానికి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించడానికి మా సింధు హాస్పిటల్ నుంచి వైద్య బృందాన్ని తీసుకొచ్చి అంబులెన్స్ని తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి మెడికేషన్స్ ఇప్పుడే కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. వచ్చే 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఎస్ వారి యొక్క సూపర్విజన్లో ఈ మందుల సరఫరా, ఈ పేదవారి ట్రీట్మెంటు ఎక్కడెక్కడైతే అవసర ప్రాతిపదికన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారికి హామీ ఇచ్చాను, ఒక రాజ్యసభ సభ్యుడిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జవహర్ నగర్ లో ఆక్రమణాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. బాపట్ల జిల్లా చీరాలలో మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు వస్త్రాలు, బియ్యం పంపిణీ. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని వినుకొండ పట్టణ సిఐ శోభన్ బాబు. వరదలో ప్రభుత్వం వైఫల్యం, బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్రావు. వరద బాధితులకు కోటి విరాళం అందజేసిన ఎంపీ బండి పార్థసారథి రెడ్డి.